ప్రతిరోజు బిజీ లైఫ్ గడిపే వారికి పర్యాటక ప్రదేశాలు చాలా వరకు విజిట్ చేస్తుంటారు. అయితే ఈ పర్యాటక ప్రదేశాలు విజిట్ చేసే క్రమంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిస్టు పోలీస్ విభాగాన్ని ప్రకటించింది. సో ఈ యొక్క టూరిస్టు పోలీస్ విభాగం ఎట్లాంటి విధులు నిర్వహిస్తుంది, అక్కడ ఆ ప్రదేశాల్లో పర్యాటక ప్రదేశాల్లో విజిట్ చేస్తున్నటువంటి పర్యాటకులు ఈ టూరిస్టు పోలీస్ గురించి ఏమంటున్నారు, ఇట్లాంటి విషయాలని గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్యాటక ప్రదేశాలు ఆదాయంతో పాటు ఎంతో ఖ్యాతిని తీసుకొస్తాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తోంది. మరీ ముఖ్యంగా కొంతకాలంగా జరుగుతున్న అవాంఛనీయ ఘటనలతో సరికొత్తగా టూరిస్టు పోలీస్ విభాగాన్ని ప్రారంభించింది. పర్యాటకులను గైడ్ చేయడం నుంచి అత్యవసర సమయాల్లో వారికి సహాయం అందించడం వరకు అంతా ఈ పోలీసులే చూసుకుంటున్నారు. ఇటీవలే పలు కీలక పర్యాటక ప్రాంతాల్లో ఈ టూరిస్టు పోలీసులు విధుల్లో చేరగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నేను టూరిస్ట్ పోలీస్ లాగా మొన్న 80 మెంబర్స్ని రిక్రూట్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్లీ మేము 5 years సర్వీస్ చేసిన వాళ్ళకి అందరికీ తీసుకున్నాం. ఏంటంటే ఎవరైతే 3 లాంగ్వేజెస్లో ఫ్లూయెంట్గా ఉంటారో, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మెయిన్గా టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్స్ ఏదైతే ఉన్నారో, టూరిస్టులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మెయిన్గా గైడెన్స్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, డూస్ అండ్ డోంట్స్ చెప్పడము. ఇక్కడ ఏంగా మా డ్యూటీస్ ఏంటంటే ఈటీజింగ్ జరుగుతుంది. ఈటీజింగ్ జరిగినప్పుడు అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా మేము ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు ఎక్కడ అప్రోచ్ అవ్వాలో వాళ్ళకి తెలియదు. అలాంటి సందర్భంలో మమ్మల్ని చూసి మా దగ్గర అప్రోచ్ అయితే మేము ఇనిషియేటివ్ తీసుకొని కన్సర్న్ లోకల్ పిఎస్కి తీసుకెళ్ళడము అది చేయడం జరుగుతుంది అనమాట. మెయిన్గా ఆన్లైన్ ఫ్రాడ్ కూడా జరిగింది రీసెంట్గా. మేము అక్కడ కనిపించే వరకు ఆ సిచ్యువేషన్లో మమ్మల్ని అప్రోచ్ అయితే అప్పుడప్పుడు వాళ్ళని సీరియస్గా వార్న్ ఇచ్చి వాళ్ళ అమౌంట్ని రికవర్ చేయించి మళ్ళీ కన్సర్న్ పిఎస్ లోకల్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. పబ్లిక్ నుంచి రెస్పాండ్ అనేది చాలా బాగుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక భరోసా. నేను ఇక్కడ మ్యూజియంలో టూరిస్ట్ పోలీస్గా డ్యూటీస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది తెలంగాణ గవర్నమెంట్ అనేది కొత్తగా తీసుకొచ్చింది టూరిస్ట్ పోలీస్ అనేది. ఎందుకంటే మన టూరిజంని డెవలప్ చేద్దామని ఇది తీసుకొచ్చింది. ఇక్కడ మెయిన్గా మా డ్యూటీస్ వచ్చేసి వచ్చిన టూరిస్ట్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మామూలుగా వచ్చిన టూరిస్టులు వాళ్ళు ఏదైనా మొబైల్ పోగొట్టుకోవడం కానీ, పిల్లలు కొన్నిసార్లు వాళ్ళ పిల్లల్ని మిస్ చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళ పిల్లల్ని వాళ్ళని వెతకడంలో మా హెల్ప్ తీసుకొని మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. వాళ్ళ పిల్లల్ని వెతికే దాంట్లో కానీ. ఇక్కడ స్కూల్ పిల్లలు ఎక్కువ వస్తూ ఉంటారు. ఇక్కడ ఫారినర్స్ కూడా వస్తుంటారు. వాళ్ళకి కమ్యూనికేషన్ సరిగా ఉండక ఇక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి మామూలుగా మన లాంగ్వేజ్ సరిగా రాదు కదా, ఎలా అని వాళ్ళు కన్ఫ్యూజన్లో డైలమాలో ఉంటే అప్పుడు మా దగ్గరకు వచ్చి మేము మా దగ్గర గైడెన్స్ తీసుకొని బ్యాగ్స్ ఎక్కడ, టికెట్ కౌంటర్ ఎక్కడ, మాకు ఎంత టికెట్ అనేది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం మేము వాళ్ళకి. తెలంగాణ గవర్నమెంట్లో ఫస్ట్ టైం టూరిస్ట్ పోలీస్. ఇక్కడ మేము ముగ్గురం టూరిస్ట్ పోలీస్ అలాట్ అయ్యాము చార్మినార్ దగ్గరికి. ఇక్కడ నిత్యం ఎప్పుడు రష్గా ఉండే ప్రదేశం ఇది. దేశ విదేశాల నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని ఎవరు చిన్న మోసాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి చిన్న ఒక 100 రూపాయల వస్తువు వార్నర్ అని చెప్పి తెలియదని చెప్పి ఎక్కువ కాస్ట్ అమ్మడం అలాంటివి జరుగుతాయి. అటువంటి మా దృష్టికి ఏ వచ్చినా మేము తక్షణమే చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ ఇస్తారు? వాళ్ళకి ఏ విషయాలలో? వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఒకటే టూరిస్ట్ ప్లేస్ కాకుండా ఇంకా మిగతా టూరిస్ట్ ప్లేస్ ఎక్కడున్నాయి, వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఎలా, కొందరికి తెలియదు. ఇక్కడి వరకు ఆటో అలా ఉండదు, కొంచెం దూరంలో ఉంటాయి. ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అలా ఉంటుంది, ఎక్కడ బస్సులు ఉంటాయి, వాళ్ళకి చాలామందికి తెలియదు. వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాం మనం. వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ ఏవేవి ఉన్నాయి, ఎటువంటి చూడడానికి ఉన్నాయి, వాళ్ళకి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు క్లోజ్, ఎప్పుడు ఓపెనింగ్ టైమింగ్స్ అన్నీ చెప్తాము. ఫ్రైడే అన్ని మ్యాక్సిమం క్లోజ్ ఉంటుంది. అవి వాళ్ళకి తెలియక ఫ్రైడే రోజు వచ్చేస్తూ ఉంటారు. అటువంటివి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాం. టూరిస్ట్ నుంచి ముందు మేము వచ్చినప్పటి నుంచి చాలా రెస్పాండ్ ఉంది మాకైతే. ఆల్రెడీ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరికి అడగాలి ఏమడగాలని. ఇప్పుడు మేము విజిబుల్ ఉండేసరికి వాళ్ళు డైరెక్ట్ ముందర పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అడిగితే ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి అందరు నాలెడ్జ్లో ఉంటుంది. వాళ్ళు వచ్చి డైరెక్ట్ మాకే అడుగుతారు. గత ఏడాది సెప్టెంబర్లో పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టూరిస్టు పోలీస్ విభాగాన్ని ప్రారంభించింది. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక స్థలాల్లో ప్రజలకు సహకరించేందుకు, రక్షణ కల్పించేందుకు ఈ విధానం తీసుకొచ్చారు. పోలీసు శాఖలో కొంతమందిని ఎంపిక చేసి పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి సందర్శన ప్రదేశాల్లో గైడ్స్గా నియమిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. అక్కడ శిక్షణ పూర్తయిన వారు విధుల్లో చేరుతున్నారు. ఇప్పటి వరకు 80 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేసి టూరిజం మేనేజ్మెంట్ సంస్థల ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు. లాఠీలు పట్టుకొని గంభీరంగా ఉండటం కంటే చిరునవ్వుతో పలకరిస్తూ పర్యాటకులకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు ఈ పోలీసులు.
మేము ఇక్కడికి రాకముందు ఇంతకుముందు ఏఆర్ డిపార్ట్మెంట్లో చేస్తుండే, అక్కడ బందోబస్తు మొత్తం సపరేట్గా ఉంది. ఇది వచ్చేసి మొత్తం పొలైట్గా డిసిప్లిన్గా యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మాట్లాడాల్సి వస్తుంది. మనకు హైదరాబాద్కి వచ్చేసి 10 మెంబర్స్ టూరిస్ట్ పోలీసులో ఉన్నాము. గోల్కొండ ఫోర్ట్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ ఉంటుంది. జనాలను చూస్తూ ఉంటాము, ఎవరన్నా కపుల్స్ మన ఈ జర్నీకి వస్తే వాళ్ళకి వార్న్ చేయడం కానీ అట్లా చేస్తూ ఉంటాం. ఎక్కువ మటుకి స్కూల్స్ ఎక్స్కర్షన్స్ లాగా జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు కాళ్ళకి ఏమన్నా దెబ్బ తగిలినా కానీ పడిపోయినా కానీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి అన్నట్టు మా నెంబర్ ఇస్తాము. ఒకవేళ అనుకోకుండా 2-3 పడిపోయినారు, వాళ్ళకి పడిపోయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా మేము చేసినాక అంబులెన్స్ పిలిచి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళ రిఫరెన్స్ త్రూ ఉస్మానియా హాస్పిటల్స్ పంపించడం జరుగుతుంది. ఒకసారి లేదు ఇక్కడనే ఒకళ్ళకైతే ఇక్కడనే ట్రీట్మెంట్ అయిపోయింది, ఇటు నుంచి ఇటు పంపించేసినాము. ఇద్దరికి ఉస్మానియా హాస్పిటల్స్ పంపించాల్సి వచ్చింది. అట్లా జరుగుతూ ఉంటాయి. అరౌండ్ 20% వచ్చిన పబ్లిక్లో ఫారినర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం భాషకి ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే బయట నుంచి వచ్చినాక ఇక్కడ కొత్తగా ఏం అర్థం అవ్వదు కాబట్టి మనల్ని చూడంగానే వీళ్ళకి ఒక ధైర్యం ఇక్కడ ఏం జరగదు అన్నట్టుగా. రీసెంట్గా మన గవర్నమెంట్ టూరిస్ట్ పోలీస్ అనేది స్టార్ట్ చేశారు. మేము రీసెంట్గా ఫ్రెష్ బ్యాచ్ హైదరాబాద్లో 10 మెంబర్స్ గోల్కొండ, చార్మినార్, సాలార్జుని మ్యూజియం ఈ 3 ప్లేసెస్లో పెట్టారు. మా కర్తవ్యం పర్టికులర్గా ఇక్కడికి వచ్చే టూరిస్టుల సేఫ్టీ మెజర్స్, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము ఉన్నామని మేము ఇక్కడ ప్రెజెంట్ ఉన్నాము. పోలీస్ వాళ్ళు కూడా పర్టికులర్ అక్కడ ఉంటారు, కానీ పర్టికులర్గా టూరిస్ట్ కోసమే సెక్యూరిటీ ఉంది అని వాళ్ళకి తెలియాలని ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ మన గవర్నమెంట్ తరఫున. చాలా మంచిగా ఉండే. రీసెంట్గా చాలా రషీ ప్లేసెస్లో స్టాంపేడ్ అవ్వడం అవుతుంది. అలాంటి సంఘటన కూడా జరగకుండా మేము సేఫ్టీ తీసుకుంటాము. ఇంకా ఉమెన్ సేఫ్టీ, చాలా డిఫరెంట్ కల్చర్ పీపుల్స్ వస్తారు, పబ్లిక్ వస్తారు. ఇక పర్టికులర్గా ఫారినర్స్ పైన కొన్ని అత్యాచారం అట్లాంటివి కాకుండా వాళ్ళకి ఎవరు చీట్ చేయకుండా ఇవన్నీ కూడా మేము దగ్గరుండి ఇనిషియేటివ్ తీసుకుని ఇంకా మా త్రూగా ప్రాసెస్ మొత్తం చేసి లోకల్ పిఎస్కి ఫైల్ చేస్తాం కేసు. ఇక్కడైతే 3 మెంబర్స్ ఉన్నాం చార్మినార్లో. ఇంకా సాలార్జున్ మ్యూజియం గోల్కొండలో కూడా అసైన్ చేశారు. లాస్ట్ 4 months నుంచి స్టార్ట్ చేశారు. చాలా బాగుంది. హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం దగ్గర పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా 9 మంది పోలీసులను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో ప్రాంతంలో 3 చొప్పున వీళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రత అంటే దొంగతనాల నుంచి రక్షించటం మాత్రమే కాదు, గోల్కొండ కోట దగ్గర విధి నిర్వహణలో ఉన్న టూరిస్టు పోలీసులకు అంతకు మించిన సాహసాన్ని ప్రదర్శిస్తున్నారు. కోటలోని ఎత్తైన బురుజులు, నిర్మానుష్య ప్రాంతాల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నిఘా పెంచారు. కోటపై నుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలని భావించే వారిని ముందుగానే గుర్తిస్తున్నారు. అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడుతున్నారు. మా మహబూబ్నగర్ డిస్టిక్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ హన్వాడ నుంచి మా పిల్లల్ని తీసుకొని వచ్చినాం ఇక్కడికి మ్యూజియం చూడడానికి. ఇక్కడ ఇందాకే టూరిస్ట్ పోలీస్ అని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు మాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. వాళ్ళు సలహాల వల్ల కొంచెం ఎంతో ఉపయోగం ఉంది. అదేవిధంగా మన దేశం వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళే కాక విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా వీళ్ళు ఇచ్చే సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు నిఘా ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎంతో మంచి ఉపయోగం కూడా ఉంది వీళ్ళ నుంచి. చాలా సంతోషంగా ఉంది వీళ్ళని నియమించడం వల్ల. I love India. My visit to Hyderabad is the first time. Yeah, I amazed so many people and so many culture, various kind of religion together, mixed, and a variety of culture you have. I think food is good, and the climate is so good, mild. Now the season, and it's most attractive. I think that it's a people. Indian people is so kind and so friendly. I love it. I am Japanese. Please welcome to Japan. Japan is a nice city and have a monoculture, but we are so shy, but very kind people. So please welcome to Japan. It was very fun to go to the fort and to climb around, and I think I'm just amazed by how they made this, so many years ago. It's just amazing, really, that they did all this stonework without all our modern conveniences. So it was very good. All the staff is behaving with you. Yes. Very good. Yeah, I would suggest that people come visit the fort. We didn't make it all the way up because we're tired today.
I would have liked to. Very beautiful, and the people were very nice. Yes. I'll just leave it at that. Okay? Structures, incredible architecture, and the acoustics, incredible. Oh, yes. A testament to your history. We're from America, but we enjoyed seeing this. టూరిస్టు పోలీసులు పర్యాటకులకు చాలా సమాచారం ఇస్తున్నారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు చెబుతున్నారు. అలాగే చాలా సమాచారం ఇస్తున్నారు. ఇది టూరిస్టులకు చాలా హెల్ప్గా ఉంటుందంటున్నారు పర్యాటకులు. ఇక దేశ విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఈ టూరిస్టు పోలీసు విధానం వల్ల టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలనేది వివరిస్తున్నారని చెబుతున్నారు. చూసాం కదా, తెలంగాణ రాష్ట్రంలో టూరిస్టు పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి దేశ విదేశీయులకు కూడా వారు గైడెన్స్ ఇస్తున్నారు. మరోవైపు ఇక్కడ అన్నిటికీ సంబంధించినటువంటి విషయాలను సరికొత్తగా ఈ తెలంగాణ టూరిస్టు పోలీస్ విభాగం తెలియజేస్తుందంటూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.